ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరి శ్రమలో మరి దైవ సేవకులు మరి సుదర్శనమయ్య గారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం. కలుగునుగాక. ఎవరికి హల్లెలూయా చెప్పాలని మనసు కూడా లేనట్టుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. బిగ్గరగా ఒకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఈ రాత్రి మీ మధ్య వాక్య పరిచర్య చేయటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశమును బట్టి మొదటగా ప్రభువుల ప్రభు రాజుల రాజు అయిన మన యేసయ్యకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అలాగే ఈరోజు మీ మధ్య వాక్య పరిచర్య చేయటానికి నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవ సేవకురాలు హేమలత గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. జాన్ సెరెల్లో దైవ సేవకులు కర్నూలు నుంచి వచ్చి మనకు వాక్యాన్ని వివరించారు. ఆ దైవ సేవకుల ద్వారానే ఈ మీటింగ్ నాకు ఏర్పాటయ్యింది. కాబట్టి వారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. సంఘం ఎత్తబడిపోయిందేమో నా డౌట్గా ఉంది. ఉన్నారా అందరు ఇక్కడనే? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎవరికి ఇంట్రెస్ట్గా చెప్పట్లేదండి అది. సరే, మీకు బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 15వ అధ్యాయమును గూర్చి ఎంతమందికి తెలుసు? ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే టక్కుమని ఒక మాట చెప్పండి. ఎక్కడి నుంచి అయినా పర్లేదు, నాకు వినబడుతుంది బాగానే. లూకా సువార్త 15వ అధ్యాయంలో ప్రతి క్రైస్తవుడికి బాగా తెలిసిన అధ్యాయం అది. తప్పిపోయిన కుమారుడు గురించి. హల్లెలూయా. ఆ 15వ అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటాను. ఈ 15వ అధ్యాయంలో నుంచి ఎప్పుడైనా వాక్య పరిచయం చేయాలనంటే చాలామంది ఎలా ఫీల్ అవుతారంటే, ఇది పెద్ద విషయమే ఉంది, సండే స్కూల్ నుంచి నేను వింటున్న విషయాలు, ఎంతోటి దానికి ఈయన వచ్చి చెప్పటం ఏంటి అని అనిపిస్తుంది. నేను బైబిల్ గ్రంథంలో ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు దాదాపుగా 18,000 ప్రసంగాలు చేసి ఉంటాను ఇప్పటికి. అతి తక్కువగా ప్రసంగాలు చేసిన అధ్యాయం ఏదైనా ఉందంటే అది లూకా సువార్త. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చాలామంది ఆ అధ్యాయుల మీద వాక్య పరిచయం చేస్తున్నారని పెద్దగా నేను దాని మీద దృష్టి పెట్టలేదు. కానీ ఈరోజు ప్రభు ఆ అధ్యాయములో నుంచే మనతో మాట్లాడాలని నన్ను ప్రేరేపించాడు. హల్లెలూయా. ఒకసారంట ఒక దెయ్యము తన మనసులో అనుకుంటుంది, ఈరోజు ఎలాగైనా ఎవరికైనా బాగా భయపెట్టాలి, బాగా వాడిని బెదిరించేయాలి. వాడు భయపడిపోయి దెయ్యం అనే పేరు చెప్పగానే ఆడు ప్యాంట్లోనే పాస్ పోసేంతగా భయపెట్టాలని ఒక దెయ్యం నిర్ణయించుకుందంట. నిర్ణయించుకొని ఆ దెయ్యం ఇంకొక దెయ్యాన్ని అడిగిందంట, ఎవరిని భయపెడితే బాగుంటుంది అని. అంటే ఒంటరిగా ఉన్నవాడినైతే భయపెట్టగలవు నువ్వు బాగా అని చెప్పిందంట దెయ్యం. మరి ఒంటరిగా ఇప్పుడు ఎవరు దొరుకుతారు నాకు అని అనుకుంటే ఆ పక్కనున్న దెయ్యం సలహా ఇచ్చిందంట, నువ్వు బస్ స్టాండ్కి వెళ్ళు, అక్కడ కొంతమందిని గమనించు, ఒంటరిగా ఉన్నోడు ఎవడో ఇంట్లో నీకు తెలిసిపోద్ది అని. ఇంకా బస్ స్టాండ్లో ఆ దెయ్యం తిరుగుతూ ఉంటుంటే ఒక ఫ్యామిలీ ఆటోలో దిగి బస్ స్టాండ్కి వచ్చారు. వైఫ్ అండ్ హస్బెండ్. భార్యను బస్సు ఎక్కించాడు. బయట నుంచి ఆమెకి ఇంకా బాయ్ చెప్తున్నాడు. భార్య బస్సు కదిలిపోతుంటుంది, టైంకి భోంచేయండి, ఒంటరిగా మీరు నిద్రపోగలరా, భయపడకండి, జాగ్రత్త అండి అని అన్ని బాధ్యతలు చెప్తుంది. మీ కొరకు పచ్చడి చేశాను, ఫ్రిడ్జ్లో ఉన్నాయి, చక్కగా తినండి,
జాగ్రత్త జాగ్రత్త, నేను బాగానే ఉంటాను లేవే, నువ్వు వెళ్ళు అని చెప్పి ఆమెకు బాయ్ చెప్పేశాడు. బస్సు చివరికి వెళ్ళేంత వరకు ఆమెకి ఇలా టాటా చెప్పాడు. బస్సు అలా తిరగగానే కాలు రగరేసించి ఈరోజు నాకు హ్యాపీగా నేను ఉండొచ్చు ఇంట్లో అనుకున్నాడు ఆయన. భార్య వెళ్ళిపోతే కొంతమందికి ఎంత ఆనందమో. ఇంటికి వచ్చాడు, చక్కగా మటన్ బిర్యానీ ఆర్డర్ చేశాడు, ఇంటికి వచ్చేసింది, బిర్యానీ తిన్నాడు. ఇక పడుకుంటూ పోదామని అనుకునేసరికి ఈ దెయ్యం వెంట వచ్చింది ఈయన్ని భయపెట్టడానికి. ఇంక ఈయన్ని భయపెట్టడానికి ప్రయత్నించింది కదా, మొదట జోరుగా గాలి పంపించిందంట, జుజ్ అని పంపిస్తే కిటికీలు టక 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 అని కొట్టుకుంటుంటే ఈయన ఏం భయపడలేదు, చాలా క్యాజువల్గా పాట పాడుకుంటూ విసలేసుకుంటూ వెళ్ళి డోరు ఇలా క్లోజ్ చేశాడు. క్లోజ్ చేసిన తర్వాత దెబ్బ 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 దెబ్బని తలుపులు కొట్టడం చేసిందంట, భయపడతాడని. దెబ్బ దెబ్బలో కొడితే ఆగా ఎందుకు అలా కొడతావు అని అన్నాడు. అదంటే వీడికి నేను కనబడుతున్నట్లుగా నన్ను గసిరేస్తాడేంటి అనుకుంటుంది. ఇంకా లాభం లేదు, వీడిని ఎలా భయపెట్టాలని అనుకుంటే అప్పుడే ఫ్రిడ్జ్ దగ్గరికి వాటర్ తాగడానికి వెళ్తున్నాడు. ఈయన ఫ్రిడ్జ్ ఓపెన్ చేయడానికి ముందే ఫ్రిడ్జ్ డోర్ టక్కమని ఓపెన్ అయింది. ఓపెన్ అయితే థ్యాంక్స్ ఫర్ ఓపెనింగ్ అని చెప్పి లోపల వాటర్ తీసుకొని తాగేసి డోర్ క్లోజ్ చేసాడు. డోర్ క్లోజ్ చేసేస్తే దెయ్యం అనుకుంటుంది వీడిని ఎంత భయపెట్టినా భయపడట్లేదు, వీడేం మనిషిరా, వీడు మనిషా దెయ్యం అసలు అని డౌట్ పడింది ఆ దెయ్యం. ఇంకా లాభం లేదు, వీడిని భయపెడదాం అనుకుంటే ఒక కుర్చీని ఇలాగా కదుపుతుందన్నమాట. ఆ కుర్చీ వైపు చూశారు, చాలు నీ ఆశాలు అన్నాడు. భయపడట్లేదు మనిషి. అప్పుడు దెయ్యం అనుకుంది వీడికి అలా కాదు, భయంకరంగా నా రూపం ఏంటి వీడికి చూపించాలి అనుకుంది. అద్దం దగ్గరికి వెళ్ళి తలదూకుంటున్నాడు. అద్దంలో ఒకేసారి భయంకర అని కనిపించింది అనమాట. కనబడగానే వీడు పకాలమని నవ్వి, అప్పుడు దెయ్యం అందరే నువ్వు మనిషివా దెయ్యానురా, నేను ఇంతగా భయపెడుతున్నా నువ్వు భయపడవేంటి అని అంటే, అప్పుడు ఆడు అన్నాడంట నేను మా ఆవిడతో కాపురం చేస్తున్నా, అది నీకంటే పెద్ద దెయ్యం, దానికే భయపడలేదు అన్నాడంటాడు. దానికే నేను భయపడలేదు, నీ యాసాలు నా దగ్గర ఎంత అన్నాడట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇది మాకు బాగా తెలిసిన అధ్యాయమే, ఇది మాకు బాగా తెలిసిన విషయమే, తప్పిపోయిన కుమారుడు గురించి. ఇందులో నుంచి పెద్దగా నేర్చుకోవలసింది ఏముంటుంది అని అనుకోకండి. ప్రతి వచనములో నుంచి ప్రతి అధ్యాయములో నుంచి మనం ధ్యానిస్తున్న కొలది నూతనమైన విషయాలు బయటపడుతూనే ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. బావిలో నుంచి ఎన్ని బకెట్లు నీళ్లు తీయగలం అంటే మీరు లెక్క పెట్టగలరా? అలాగే ఒక్కొక్క అధ్యాయములో నుంచి ఒక్కొక్క వచనములో నుంచి ఎన్ని విషయాలైనా మాట్లాడుకోవచ్చు, అంతం ఉండదు. ఎందుకంటే దేవుడు అంతము లేనివాడు, ఆయన వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యము కూడా అంతము లేనిదే, సజీవమైనది. అందులో నుంచి తోడుతున్న కొలది నీళ్లు బకెట్లు వస్తున్నట్లుగా వాక్యములు సత్యములు అలా బయలుకు వస్తూనే ఉంటాయి. కనుక ప్రతి అధ్యాయంలో నుంచి కూడా దేవుడు మనతో మాట్లాడుతాడు. ఈ 15వ అధ్యాయములో 3 ఉపమానాలు ఉన్నాయి. ఎన్ని ఉపమానాలు ఉన్నాయి? 3 ఉపమానాలు. మొదటి ఉపమానము 100 గొర్రెలుంటే ఒక గొర్రె తప్పిపోయింది. ఆ తప్పిపోయిన గొర్రెను కాపరి వెళ్ళి వెతికాడంట. 99 గొర్రెలను విడిచిపెట్టి ఆ ఒక్క గొర్రె కొరకు వెళ్ళి వెతికి అది దొరికిన తర్వాత ఆ గొర్రెను మెడ మీద ఎక్కించుకొని సంతోషముతో తిరిగి వచ్చాడనంట. ఆ వస్తూ అక్కడ ఒక మాట రాయబడి ఉంది, మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల కంటే మారు మనసు పొంది ఒక పాపి రక్షింపబడుట పరలోకములో సంతోషము కలుగును అని ఉంది. ఇది మొదటి ఉపమానం. రెండవ ఉపమానము, ఒక స్త్రీకి 10 వెండి నాణాలు ఉన్నాయంట. అందులో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆ నాణెము కొరకు ఇల్లంతా ఊడ్చి బాగా శుభ్రం చేసి ఊడ్చుకుంటూ వస్తే ఆ నాణెము దొరికిందంట. దొరకగానే తన చెలికెత్తెలను పిలిచి సంతోషించిందంట, నా పోగొట్టుకున్న నాణెము నాకు
దొరికినది అని. అలాగే ఒక పాపి రక్షింపబడుట పరలోకములో గొప్ప సంతోషము కలుగును అని రాయబడి ఉంది. ఇక మూడో ఉపమానం మీరు ఆల్రెడీ చెప్పారు. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఆ రెండో కుమారుడికి బాగా డబ్బు పిచ్చుంది. డబ్బుతో ఏవైనా చేసేవచ్చు, ఏవైనా కొనేవచ్చు, జలసాలు చేసేవచ్చు, అదే నా జీవితం అనుకొని తండ్రి దగ్గర ఆస్తిని తన వాటాను అడిగి దూర దేశములకు వెళ్ళి ఆ డబ్బంతా కూడా పాడు చేసి వేశ్యలకు అప్పగించేసి ఆఖరికి పందుల పొట్టు తినటానికి కూడా అవకాశము లేని స్థితిలోనికి దిగజారిపోయిన తర్వాత అప్పుడు ఆయనకు బుద్ధి వచ్చిందంట. నా తండ్రి ఇంట అనేక మంది కూలివాళ్ళు సైతము కడుపు నిండగా అన్నం తింటున్నారు, నేను ఆ కూలోడుగా ఉంటే చాలు, అంతకంటే నాకు ఇంకేం అవసరం లేదని తిరిగి వస్తే దూరం నుంచి తన కుమారుని చూసి తండ్రి పరిగెత్తుకొని వెళ్ళి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టి వానికి చెప్పులు తొడిగించి ఉంగరం తొడిగించి ప్రశస్త వస్త్రాలు తొడిగించి గొర్రెలను తీసుకొచ్చి వధించి గొప్ప విందు చేశాడంట. ఆ విందు జరుగుతుంటుంటే అన్న తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి, నేను నీ దగ్గర ఉన్నాను ఇంతకాలం, ఎప్పుడైనా ఇంత విందు చేసావా? ఇంతగా గొర్రెలను నువ్వు వధించి పండగలాగా చేసావా? నీ కొడుకు వేశ్యలతో నీ ఆస్తంతను పాడు చేస్తే వాని కొడుక చేస్తావు నువ్వు అని అలిగినట్లుగా మనకు కనబడుతుంది. అంటే 15వ అధ్యాయంలో ఉన్న 3 ఉపమానాలు మీకు సింపుల్గా 3 ముక్కల్లో చెప్పేశాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం కొంచెం శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాం. ఇక్కడి నుంచి కొంచెం శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాం. ఈ 3 ఉపమానాల్లో నుంచి 3 మాటలు నేను బయటకు తీసి నీకు వివరిస్తాను. 3 మాటలు ఒక్కొక్క ఉపమానంలోంచి తీసి మీకు వివరిస్తాను. ఒకవేళ టైం అయిపోయింది అనుకోండి, 2తో క్లోజ్ చేస్తాను. టైం ఉందనుకోండి, 3తో చెప్తాను. నేను చెప్తున్నప్పుడు మీరు నీరసించిపోయారనుకోండి, ఒకటే చెప్పి దిగి వెళ్ళిపోతాను. బాగా అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ఒకసారి ఒక 2 స్నేహితులు ఉన్నారు. ఒకడు డాక్టర్ చదివాడంట, ఇంకొక ఆయన ఏమో ఇంజనీర్ అయ్యాడు. డాక్టర్ అంటే ఈఎన్టీ స్పెషలిస్ట్. మీ అందరికీ తెలుసా ఈఎన్టీ స్పెషలిస్ట్ అంటే? కడుపు నొప్పులకి, కంటి నొప్పులకి, గుండె జబ్బులకి చూస్తారు కదా. కాదా? మరి అన్నిటికీ ఊకొట్టేస్తారు ఎందుకు అన్నది? ఈఎన్టీ స్పెషలిస్ట్ అంటే దేనికి? చెవి, ముక్కు, గొంతు కదా ఈఎన్టీ స్పెషలిస్ట్ అంటే. జాగ్రత్తగా వినాలి, అందుకే అంటున్నాను నేను. సరే, తన స్నేహితుడు డాక్టర్ అయిన స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు. ఒరే, నువ్వు ఈఎన్టీ స్పెషలిస్టు కదా, నా భార్యకు చెవుడు వచ్చిందేమో అని నాకు చాలా డౌట్గా ఉందిరా, కాస్త ఆమెకు చెవుడుందో లేదో ఆమెను ఇక్కడికి తీసుకొని రాకుండా తెలుసుకునే మార్గం ఏదైనా ఉంటే నాకు చెప్పు అని అన్నాడు. ఆమెనే తీసుకొస్తే బాగుంటుంది కదా అని డాక్టర్ అంటే, ఆమెకు నీకు చెవుడుంది అని అన్నాను అనుకో, గీయమని లేచిపోద్ది నా మీదకి. కాబట్టి ఆమెతో నేను అసలు గొడవే పెట్టుకోను. ఆమెకు చెవుడుందో లేదో నువ్వు నాకు పరీక్షించకుండానే చెప్పగలగాలి అని అంటే, అప్పుడు ఆ స్నేహితుడైన డాక్టరు సలహా ఇచ్చాడు. ఏమని? నువ్వు తిన్నగా ఇంటికి వెళ్ళిపో, ఇంటి బయట నుంచి నీ భార్యను పిలు, పలికిందనుకో ఓ పేపర్ మీద రాసుకో 100% ఈమె చెవులు వినబడుతున్నాయని. పలకలేదనుకో రెండవదిగా హాల్లో నుంచి పిలు, అప్పుడు పలికిందనుకో 75% ఈమెకు చెవులు పనిచేస్తున్నాయి, 25% చెవుడు వచ్చేసింది అని రాసుకో అని చెప్పాడు. మూడవది నువ్వేం చేస్తావంటే, ఆమె ఏ గదిలో ఉంటుందో ఆ గది తలుపు దగ్గర నుంచి పిలిచినప్పుడు పలికిందనుకో, అప్పుడు 50% చెవుడు వచ్చింది, 50% చెవులు పనిచేస్తున్నాయి అని నీవు రాసుకోవచ్చు అని చెప్పాడు. తర్వాత 4వది, ఆమె పక్కనే ఉండి ఆమెను పిలు, ఒకవేళ అప్పటికీ పలకకపోతే ఆమెకు బ్రహ్మచెవుడు వచ్చేసిందని మనం నిర్ధారణ చేద్దాం, అప్పుడు మెడిసిన్ వాడదాం అని చెప్పాడంట. సరే, ఇంటికి వెళ్ళిపోయాడు భర్త. ఇంటి బయట నుంచి, ఏమమ్మా ఇంటిలో లోపడేం చేస్తున్నావు అని అడిగితే అట్నుండి జవాబు రాలేదు. అప్పుడు అనుకున్నాడు, దీనికి చెవుడు ఉందని నాకు డౌట్ వచ్చింది మొదటి నుంచే, కన్ఫర్మే అయితే అనుకున్నాడు. తర్వాత హాల్లోకి వెళ్ళాడు. హాల్లో నుంచి, ఏమమ్మా లోపల ఏం చేస్తున్నావు అని పిలిచాడట. పిలిస్తే అట్నుండి జవాబు రాలేదు. రాకపోతే దీనికి 50% చెవుడు ఉంది, ఇంకొక స్టెప్ చెప్పాడు కదా మా ఫ్రెండ్ అని చెప్పి తలుపు దగ్గరికి వెళ్ళి, ఏమే లోపల ఏం చేస్తున్నావు నువ్వు అన్నాడు. అట్నుండి జవాబు రాలేదు.
అనుకున్నాడు 75% దీనికి జోడు వచ్చేసిందని. ఇంకా పక్కకే వెళ్ళి అన్నాడే కదా, ఏం చేస్తున్నావే నువ్వు అంటే, భార్య అంతే 4 సార్లు చెప్పాను సాంబార్ వండుతున్నా, నీకు వినపడి సావట్లేదు అని అంది. ఎవరికొంది చెవుడు? వీడికి ఉంది. దగ్గర నుంచి మాట్లాడితేనే వీడికి వినబడుతుంది, మిగిలింది ఏం వినపడదు. వీడికి చెవుడు పెట్టుకొని అందరికీ చెవుడు ఉందంటాడు వీడు. కొంతమంది క్రైస్తవులకు ఎటువంటి చెవుడు ఉందంటే, వాక్యము వినే చెవులు లేవు, వాక్యము వినే చెవులు లేవు. ఆ విషయంలో చెవుడు వచ్చేసింది చాలా మందికి. అందుకే వాక్యము శ్రద్ధగా వినాలని నేను చెప్తున్నాను. 3 విషయాలు చెప్తాను అన్నాను కదా, 3 ఉపమానాల్లో నుంచి. మొదటి ఉపమానము అనగా 100 గొర్రెల్లో నుంచి 1 గొర్రె తప్పిపోయినది కదా, ఆ గొర్రె కొరకు కాపరి వెళ్ళి బ్రతికాడు, అవునా కదా. రెండవ ఉపమానంలో 10 నాణాల్లో 1 నాణెము పోతే ఆ స్త్రీ వెళ్ళి ఆ నాణెమును వెతికింది. 3వ ఉపమానంలో తప్పిపోయిన కుమారుడు, ఆ కుమారుడు తప్పిపోతే వెతికాడా? వెతకలేదు, తిరిగి వచ్చేంత వరకు ఎదురు చూశాడు. అది హల్లెలూయా. మరి గొర్రె విషయంలో ఎందుకు ఎదురు చూడలేదు? నాణెం విషయంలో ఎందుకు ఎదురు చూడలేదు? తప్పిపోయిన కుమారుడు విషయంలో ఎందుకు ఎదురు చూశాడనంటే, ఈ గొర్రె విషయానికి, నాణెము విషయానికి, ఈ తప్పిపోయిన కుమారుడు విషయంలో ఒక తేడా ఉంది. గొర్రెకు జ్ఞానం ఉండదు. గొర్రెకి ఏముండదు? జ్ఞానం ఉండదు. పశువులకు, జంతువులకు జ్ఞానం ఉండదు. వాటికి ఆత్మ కూడా ఉండదు. జ్ఞానం లేనివాడు తప్పిపోతే దేవుడు దిగొచ్చి వెతుకుతాడు. ఇది మొట్టమొదటి విషయం. రెండవది నాణ్యము. దానికి జ్ఞానమే కాదు, అసలు ప్రాణము కూడా లేదు. అది ప్రాణము లేనిది ఒక వస్తువు. మన వస్తువు పోగొట్టుకుంటే అది మనల్ని ఎత్తుకుంటూ వస్తుందా? మీరు ఎక్కడైనా పరస పోగొట్టుకుని ఇంటికి వచ్చాను, లేదమ్మా అదే వచ్చేది, నాకు తెలుసు అది వచ్చేది అని అంటారా? వెళ్ళి మీరు ఎత్తుక్కోవడమే, అది దొరకదు. ఎందుకంటే దానికి ప్రాణము ఉండదు, ఆత్మ ఉండదు, అది వస్తువు. మొదటి దానికి ప్రాణం ఉంది, ఆత్మ లేదు. రెండవ దానికి ప్రాణము లేదు, ఆత్మ లేదు. మూడవ దానికి అనగా 3వ ఉపమానములో తప్పిపోయిన కుమారుడికి ప్రాణం ఉంది, ఆత్మ ఉన్నది, జ్ఞానము కూడా ఉన్నది. అందుకే వాడే తిరిగి రావాలి. హల్లెలూయా. మానవ జాతిలో ఈ 3 రకాలు ఉంటారు. మానవ జాతిలో 3 రకాలు ఉంటారు. ఇప్పుడు మొదటి ఉపమానంలో తప్పిపోయిన గొర్రెలను యేసయ్య వెతికాడు. ఎందుకంటే అది జ్ఞానము లేనిది. తప్పిపోతే తిరిగి రావాలన్న జ్ఞానము దానికి లేదు. అలాంటి మనుషులు భూమి మీద ఉన్నారు. వాళ్ళ కొరకు యేసు ప్రభు దిగి వచ్చాడు, వాళ్ళని వెతికాడు. మీరు నన్ను వెతకలేదు, నేనే మిమ్మల్ని వెతికి తిని అన్నాడు. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేనే మిమ్మల్ని నేను ఏర్పాటు చేసుకున్నాను అని చెబుతున్నాడు. అంతేకాదు, లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో నేను తప్పిపోయిన దానిని వెదకి రక్షింప వచ్చి తిని అన్నాడు. చాలా మంది జ్ఞానము లేక తప్పిపోయారు దేవునిలో నుంచి. మానవ జాతిలో దాదాపుగా 1/3 దేవునిలో నుంచి తప్పిపోయి అజ్ఞానములో ఉన్నారు. అలాంటి వారికి మనము యేసు జన్మమును గూర్చిన సువార్త ప్రకటించి నిజమైన దేవుడు ఎవరో తెలియజేయట కొరకు, ఆ దేవుడు ఎలాగైతే దిగి వచ్చాడో ఆ దేవుని వార్తను పట్టుకొని మనమే జనుల యొద్దకు వెళ్ళి సువార్త ప్రకటించాలి. వారికున్న ఆ అజ్ఞానమును మనము తొలగించాలి. ఇది దేవుడు మొదటిగా మనతో మాట్లాడుతున్న మాట. హల్లెలూయా. ఇప్పుడు జ్ఞానం లేని వాళ్ళంటే నేను మీకు ఒక విషయం చెప్తాను, మీరు చూడండి. నేను సింగపూర్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక ముస్తాఫా అని ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. అక్కడ వాచ్ కొనడానికని వెళ్ళాను అనమాట. వాచ్ కొనడానికని వెళ్తే మా చర్చికి వచ్చే ఒక బ్రదరు, అతనికి ఒక అన్యుడు ఫ్రెండ్ ఉన్నాడు. వాళ్ళిద్దరూ కూడా ఏదో కొనుక్కోవటానికి వచ్చారు. వచ్చినప్పుడు నన్ను అక్కడ చూశాడు. ఆ వ్యక్తి నన్ను, అన్నా ప్రైజ్ లాడ్ అన్నా బాగున్నారా అని పలకరించాడు. నన్ను పలకరిస్తే బాగున్నాను అన్నాను. ఆ పక్కన ఉన్న ఆయన ఫ్రెండ్ని పరిచయం చేశాడు. అన్న మా ఫ్రెండు
చాలా కాలంగా చర్చికి రమ్మంటున్నాను, రావట్లేదు, వీడికి దేవుడు అంటే నమ్మకం లేదన్నా, ఓ 2 మాటలు దేవుని గురించి చెప్తారా అని అడిగాడు. అడిగితే నేను అన్నాను, ఇప్పుడు షాపింగ్లో ఏం మాట్లాడుకుంటాం, షాపింగ్లో అంత అడవుడిగా ఉంటుంది, పక్కనే కాఫీ షాప్ ఉంది, అక్కడ కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం అన్నాను. ఆ పక్కన స్నేహితుడు అంటాడు, ఊరుకోరా నీతోనే పడలేకపోతున్నాను, మళ్ళీ ఇంకొకరిని తగిలించావేటి అంటున్నాడు. అంటుంటే ఏం పర్లేదు రండి అని చెప్పి తీసుకెళ్ళాను, కాఫీ తీసుకున్నాను. అరే నువ్వు నన్ను అడుగుతున్నావు కదా ప్రశ్నలు, పిచ్చి పిచ్చి ప్రశ్నలని, మా పాస్టర్ గారు వచ్చారు, ఆయన అడుగు నువ్వు అని అన్నాడు మాట. అడిగితే అప్పుడు ఆయన అన్నాడు నాతోని, ఏం లేదు బ్రదర్, 2 విషయాలు అడుగుతాను, దేవుడు ఉన్నాడా లేదా, ఉంటే నాకు చూపించు ఒకటి, రెండవది ఉంటే ఎక్కడున్నాడో ఆ విషయం నాకు చెప్పు. 2 అడిగాడు. అని అంటే ఇంత సింపుల్ దానికా నువ్వు ఇంత బాధపడిపోతున్నావు అని అడిగాను. నువ్వు షాపింగ్కి వచ్చావు కదా, ఎందుకు వచ్చావు అని అన్నాను. అంటే నా భార్యకు హెయిర్ క్లిప్ ఒకటి, లిప్స్టిక్స్, తర్వాత ఒక శారీ కొన్నాను, కొన్ని రకాల పౌడర్స్ కొన్నాను, అవి ఇండియాకు పంపించాలని నా భార్యకు అని అన్నాడు అనమాట. అంటే నేను అన్నాను, సరే మీ భార్య అంటే మీకు బాగా ఇష్టమా అని అన్నాను. బాగా ఇష్టం అని అన్నాను. ఐ లవ్ హర్ అని అన్నాడు. నేను ఆమెను బాగా ప్రేమిస్తున్నాను అని అన్నాడు. అవునా, నీ భార్య మీద నీకు ప్రేమ ఉందని నాకు చూపించు అని అడిగాను. అంటే అది ఎలా చూపెడతామండి? నీ భార్య మీద నీకు ప్రేమ ఉందా అంటే ఉంది అన్నాడు. నీ భార్య మీద ప్రేమ ఉందని నాకు చూపించు, ఉందా లేదా అని అంటే ఉందా అన్నాడు. ఉంటే నాకు చూపించు అని అంటే అది ఎలా చూపెడతాం అని అంటున్నాడు. అప్పుడు నేను అన్నాను, ఎందుకు చూపించలేవు అని అన్నాను. అని అంటే దీనికి దానికి లింక్ పెట్టేస్తావా అని అన్నాడు. అవును, నీ భార్య మీద ప్రేమ ఉంటే ఆ ప్రేమనే నువ్వు చూపించలేనుడివి, విశ్వమును సృష్టించిన వాడిని నిన్ను ఎలా చూపించమంటావు? నీలో ఉన్న ప్రేమనే నువ్వు చూడలేకపోతున్నావు, నువ్వు చూపించలేకపోతున్నావు అని నేను గట్టిగా నిలదీసేసరికి అప్పుడు అన్నాడు, గురువుగారు మీరు పెద్ద గురువుగారు అయితే అయ్యారు, కానీ నా భార్య మీద ప్రేమ ఉంది కాబట్టి ఈ హెయిర్ క్లిప్పులు కొన్నాను, ఈ లిప్స్టిక్స్ కొన్నాను, ఈ శారీ కొన్నాను, ఇగో ఈ పౌడర్స్ అన్నీ ఆమె కొరకు కొన్నాను. అంటే ఆమె మీద ప్రేమకు ఇది సాక్ష్యమా కాదా అని అడిగాడు. అవును ఇది సాక్ష్యమే, అయితే ఈ సాక్ష్యాన్ని బట్టి ప్రేమ ఉందని నన్ను నమ్మమంటావు అని అన్నాను. నమ్మమంటాను అదే అని అన్నాడు. అప్పుడు నేనన్నాను, దేవుడు ఉన్నాడు అనటానికి సాక్ష్యము భూమి, ఆకాశము, నక్షత్రాలు. ఎవడరా కనిపెట్టాడు ఇవి? ఐన్స్టీన్ కనిపెట్టాడా నక్షత్రాల్ని? భూమిని ఎవరు కనిపెట్టారు? ఐన్స్టీన్ కనిపెట్టాడా? ఏ శాస్త్రవేత్త కనిపెట్టాడా? ఆకాశాన్ని ఎవరు కనిపెట్టారు? ఇవన్నీ కూడా దేవుడు ఉన్నాడని సాక్ష్యం చెప్తున్నాను అని చప్పట్లు కొట్టి దేవుడు మహిమపరుద్దాం. హల్లెలూయా. మొత్తం సృష్టి అంతా ఎంత క్రమంగా జరుగుతుంది. నువ్వు వాచ్ టైం సెట్ చేసుకుంటే 24 గంటలు కరెక్ట్గా తిరుగుతుంది. ఆ 24 గంటలు కరెక్ట్గా నువ్వు వాచ్ కనిపెట్టో చూసావు మానవుడు. దేవుడు కనుక సూర్యుడిని సరిగ్గా నడిపించకపోతే, భూమిని తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టి కరెక్ట్గా టైం టు టైం తిప్పకపోతే నీ వాచ్ పనికొస్తుందా? ఒకవేళ ఒకరోజు 24 గంటలు, ఒకరోజు 50 గంటలు, ఒకరోజు 100 గంటలు వచ్చింది అనుకోండి, ఈ వాచ్ కనిపెడతాడా? కనిపెట్టలేడు. అంటే సృష్టి అంత క్రమముగా జరుగుతుంది అంటేనే అర్థం ఏంటో తెలుసా? దేవుడున్నాడు అని సాక్ష్యం చెప్తుంది. నువ్వు ఎయిర్ క్లిప్పులు కొనేసి, పౌడర్లు కొనేసి, ఒక శారీ కొనేసి, లిప్స్టిక్స్లు కొనేసి నా భార్య అంటే ప్రేమ ఉందని చెప్తున్నావు. ఆ ప్రేమ నువ్వు ఎలా చూపించలేకపోతున్నావో సృష్టికర్త అయిన దేవుణ్ణి మేము చూపించలేము. చూస్తే నువ్వు నేను కూడా మాడి మసైపోతాం. ఆయన అంత శక్తివంతుడైన దేవుడు, కానీ ఆయన ఉన్నాడు అనే దేనికే ఈ ప్రకృతి సాక్ష్యమిస్తుంది అని సమాధానం చెప్పాను. హల్లెలూయా. అంటే వాడు ఎంత అజ్ఞానంలో ఉన్నాడు చెప్పండి. అప్పుడు దేవుడు ఉన్నా కూడా జ్ఞానం లేదు, తెలుసుకునే జ్ఞానము లేదు కొంతమందికి. అంతే. ఆయన అడిగిన రెండో ప్రశ్న ఏంటి? ఉన్నాడు, ఓకే, ఎక్కడున్నాడు? అది ప్రశ్న. ఎక్కడున్నాడో చెప్పు అని అడిగితే దానికి నేను జవాబు చెప్పాను, ఎక్కడ లేడో నువ్వు నాకు చెప్పు అన్నాను. ఎవడ్రాయుడు అంత తిక్కలోలాగా ఉన్నాడు, ఎక్కడ లేడు నాకు చెప్పమంటాడేటి అని అంటే నేను అన్నాను, ఏ ఊరు నుంచి వచ్చావని అన్నాను. వెస్ట్ గోదావరి నుంచి వచ్చానని చెప్పాడు. వెస్ట్ గోదావరి అంతా ఎతికావా అని అడిగాను. అప్పుడు చాలా తెలివిగా ఏం చెప్పాడు తెలుసా? వెతకకపోయినా
మొత్తం చూశాను బ్రదర్, వీధి వీధి చూశాను, అన్నిళ్ళు చూశాను, ఎక్కడ దొరకలేదు దేవుడు అన్నాడు. ఆ పక్కనే కృష్ణా జిల్లా ఉంటుంది, వెతికావా అని అడిగాను, అక్కడ దొరకలేదు. ఇండియా అంతా ఎతికావా అంటాడు ఎతకడు, ఎందుకంటే ఇండియా అంతా అన్ని వీధులకి అన్ని వీధులకి తిరిగితే ఆడు ఏజ్ అయిపోద్ది, మొత్తం మనిషి పోవడమే. ఒక దేశంలోనే ఆయన ఎక్కడున్నాడో వెతకలేం ఒక మనిషిని. ఇంకా ప్రపంచం అంతా చంద్రమండలం, ఆకాశ మండలాలు, నక్షత్రాలు, సూర్యచంద్ర నక్షత్రాలు అన్ని అడుగుతాను. ఇంకా నన్ను మన ఏజ్ ఎంత, మన ఆయుష్ కాలం ఎంత, ఆయన ఎక్కడున్నాడు ఎలా వెతికేస్తాం? ఫలానా దగ్గర ఉన్నాడని చెప్పగలవా? అందుకే అడిగాను ఆయన్ని, ఎక్కడ లేడో నాకు చెప్పు అని. అంటే ఎంత వెతికినా వాడికి దేవుడు కనబడి. నేను చెప్పాను, అసలు మనమందరము దేవుడిలోనే ఉన్నాము. ఈ భూమి, సూర్యచంద్ర నక్షత్రాలు అన్ని దేవునిలోనే ఉన్నాయి. ఎందుకంటే బైబిల్ మనకి ఒక సాక్ష్యం చెప్తుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనములో 15 నుంచి 18వ వచనములో సమస్తమును ఆయన మూలముగా కలిగెను, ఆయన లోపల కలిగెను, ఆయన ద్వారా సృజింపబడెను అని ఉంది. దేవునికి స్తోత్రం. మీకు విషయం చెప్పనండి, దేవుడు అంతటా ఉండడు, ఇది అబద్ధం. అంతటా ఉండడు. ఎందుకు ఉండడు అంటే, ఈ సెల్ ఫోన్లో దేవుడు ఉంటాడా? ఉండడు. బైబిల్లో ఉండడు. లైట్లో ఉండడు. బాక్స్లో ఉండడు. ఉంటాడని ఎవడైనా తిక్కగా సమాజం చెప్తే ఉండి ఏం చేయాలి అది చెప్పండి. గోడలో ఉంటాడా? ఉండడు. దేవుడు అంతటా ఉండడు అనేది అబద్ధం, కానీ అంతా దేవునిలో ఉన్నదన్నది నిజం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతటా ఆయన ఉండటం కాదు, అంత ఆయన లోపడే సృజింపబడింది. ఆయనే సమస్త సృష్టికి మూలము. ఆయన లోపడే సమస్త యుగాలు జరుగుతున్నాయి, సంవత్సరాలు జరుగుతున్నాయి, ప్రపంచాలన్నీ ఆయన లోపడే ఉన్నాయి. అందుకే అన్ని చోట్ల ఆయన ఉండటం కాదు, కానీ అంతా ఆయనలో ఉంది అనటమే నిజమైనది. ఆయనలోనే ఉండి ఆయన ఎక్కడున్నాడు చెప్పాను అంటాడు. ఆయనలోనే ఉన్నాం మనం అందరం, ఆయన నీడలోనే ఉన్నాం మనం అందరము. 90వ కీర్తనలో మోషే భక్తుడు ప్రార్థన చేస్తూ ఒక మాట చెప్పాడు, తరతరములకు నీవే మాకు నివాస స్థలము అన్నాడు. హల్లెలూయా. ఎన్ని యుగాలు రానే, ఎన్ని తరాలు రానే, అన్ని తరాలకు అన్ని యుగాలకు ఆయనే మనకు నివాస స్థలము. హల్లెలూయా. అందరూ ఆయన లోపడి ఉండి ఆయన ఎక్కడ ఉన్నాడో అడుగుతారు. మళ్ళీ అజ్ఞానము. ఇంకా అజ్ఞానం అంటే ఏంటో నేను వివరిస్తాను. అట్లాంటి వాళ్ళ కొరకే యేసు ఈ లోకములో జన్మించాడు, వాళ్ళ కొరకే యేసు ఈ లోకములోనికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. మీకు యెషయా గ్రంథం 44వ అధ్యాయం చదివితే, ఒకడు చెట్టు నాటాడంట, అది పెరిగి పెద్దదయ్యి నీడనిచ్చింది. నీడనిస్తుంది కదా అనుకున్నాడు, దాని కొమ్మలు తెచ్చుకున్నాడు, ఎండబెట్టుకున్నాడు, పొయ్యిలో పెట్టుకున్నాడు, వంట చేసుకున్నాడు. ఆ ఒక కొమ్మతో ఒక చెక్కతో దాంతో చెక్క చేసుకున్నాడు, ఒక బొమ్మ చేసుకున్నాడు. అన్ని విధాలుగా ఈ చెట్టు పనికొస్తుంది కాబట్టి అదే నా దేవుడు అని చెప్పి దాన్ని మ్రొక్కుతున్నాడంట. వాడు బూడిదే తింటున్నాడు అని బైబిల్లో రాసింది. అది జ్ఞానమా అజ్ఞానమా? అజ్ఞానం. నేను మీకు ఒక క్రొత్త దేవుణ్ణి పరిచయం చేస్తానండి. ఈ దేవుణ్ణి నేనే కనిపెట్టాను, ఎవ్వరికీ తెలియదు. నేను తయారు చేశాను ఈ దేవుణ్ణి. మీరు వినండి, మీరు ఈ కథ వింటే మీకు చాలా సింపుల్గా అర్థమైపోతుంది. ఈ దేవుడి పేరు ఏంటంటే బుర్రల దేవుడు. చెప్పండి ఒకసారి. బుర్రల దేవుడు అంటే అటు ఇటు బుర్రలు ఉండటం, చుట్టూ బుర్రలు ఉండటం కాదు, బుర్ర మీద బుర్ర ఉండటం. నేనే సృష్టించాను. నేను సృష్టించి నేనేం చేశానంటే, ఇది నా దేవత అని నేను మొక్కాను. నేను పెళ్లి చేసుకొని నా భార్యను తీసుకొచ్చి నా దేవత మొక్కు అన్నాను. ఆమె మొక్కింది. పిల్లలు పుట్టారు, వాళ్ళు మొక్కారు. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యారు, వాళ్ళ హస్బెండ్లు మొక్కారు. వాళ్ళకి పిల్లలు పుట్టారు, వాళ్ళు మొక్కారు. ఆ పిల్లలు పెరిగారు, మునిమన వాళ్ళు మొక్కారు. 4 తరాలు అయ్యేసరికి ఈ దేవుడికి ఒక చరిత్ర తయారైపోద్ది. అయిపోద్దా లేదా? అయిపోద్ది. ఇంకో 10 తరాల తర్వాత పండుగలు వచ్చేస్తాయి. ఇంకో 20 తరాల తర్వాత పెద్ద పెద్ద జాతరలు వచ్చేస్తాయి. మహిమగల బుర్రల దేవుడమ్మా అంటారు అందరూ. ఎవడు సృష్టించాడు దాన్ని?
సుదర్శనోడు ఒకడు సృష్టించాడని ఎవరికి తెలియదు అది. అందుకే అసలు ఈ బుర్రల దేవుడిని ఎలా పుట్టుకొచ్చాడు, ఈయన చరిత్ర ఏంటి, ఈయన నిజమైన దేవుడా కాదా, ఈయన నిజంగా కార్యాలు చేయగలడా లేదా అని జ్ఞానంగా ఎవడైతే ఆలోచిస్తాడో వాడికి అర్థమైపోతుంది ఇది మనుషుడు తీసుకొచ్చిన దేవుడు, మనుషులు ఏర్పాటు చేసిన దేవుడు, ఇతని దేవుడు కాదు అనేది అర్థమైపోద్ది. అదే జ్ఞానంగా మనం ఉండుంటే, నిజమైన దేవుణ్ణి మనం వెతికితే ఎవరు దేవుడై ఉంటారా అని మనం ఆలోచన చేస్తుంటే, ఎంత ప్రయత్నాలు చేసినా ఏ దేవుడైనా దొరుకుతాడో లేదో తెలియదు, కానీ నన్ను వెతికితే నేను వారికి దొరికెదను అన్న దేవుడు ఖచ్చితంగా యేసయ్య మనకు దొరుకుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. సాధు సుందర్ సింగ్ గారు అంట ఎవరో ఒక ఆయన రక్షణ పొందటానికి మునుపు చచ్చిపోదాం అనుకున్నాడు. చచ్చిపోదాం అనుకొని ఇంట్లోని నిల్చొని ఊరేసుకుందాం అనుకున్నాడంట. దగ్గరలో ఎక్కడో రైలు పట్టణం ఉంటే అక్కడ తలపెట్టి చచ్చిపోదాం అనుకున్నాడంట. ఇంట్లో ఉండి ఊరేసుకుందాం అని ఆలోచించుకునేటప్పుడు తన మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఏమని, నేను ఎన్నో దేవుళ్ళని మొక్కాను, ఎన్నో పూజలు చేశాను, నేను చచ్చిపోయే పరిస్థితికి వచ్చాను కానీ ఏ దేవుడు నన్ను రక్షించలేదు. ఇంతమంది దేవుళ్ళలో ఎవరో ఒకరు సృష్టికర్త అయి ఉంటారు, ఆ సృష్టికర్త ఎవరో మనం తెలుసుకొని డైరెక్ట్గా ఆయనతోనే మాట్లాడితే బాగుంటుంది అని ఆయన ఏమనుకున్నాడంటే, మోకరించి సృష్టికర్తవైన దేవా నీవెవరవు, ఏ నామమున నీవు పిలువబడుతున్నావు, నీవే ఈ సమస్తమును సృష్టించిన వాడవైతే నేను చచ్చిపోవాలనుకుంటున్నాను, నిన్నొక్కసారి చూడాలనుకుంటున్నాను అన్నాడంట. యేసు ప్రభు ఆయన ముందున ప్రత్యక్షమయ్యాడు. నా కుమారుడా నన్ను పిలిచావు కదంట ఆయన అన్నాడు. నేను పిలిచింది సృష్టికర్తను, నువ్వు కాదు అనగానే యేసు ప్రభు కనబడుకుంటూ వెళ్ళిపోయాడు. మరలా ఇదే ప్రార్థన చేశాడు. ఇది చరిత్ర జరిగిన విషయం. సృష్టికర్తవైన దేవా, ఈ సమస్తమును సృష్టించిన వాడా, ఎవరు నీవు, నాకు ఒకసారి కనబడు, నిన్ను చూడాలని ఉంది అని అంటే మరలా యేసు ప్రభు వచ్చాడు. ఈయన అంటాడు, బాబు నిన్ను పిలవట్లేదు, నువ్వెందుకు వస్తావు మాటికి, నీ గురించి నాకు తెలుసు, తక్కువ జాతులు దేవుడట కదా, వెళ్ళిపో నువ్వు అన్నాడు. వెళ్ళిపోయాడు యేసయ్య. మరలా మూడోసారి ప్రార్థన చేశాడు. సృష్టికర్తవైన దేవా నీవెవరవు, నాకు ప్రత్యక్షమవు అన్నట్టే యేసు ప్రభు కనిపించాడట మళ్ళీని. అప్పుడు అడిగాడంట, నిన్ను వద్దన్నా ఎన్నిసార్లు వస్తున్నావంటే, నువ్వు ఎన్నిసార్లు పిలిచినా సృష్టికర్త అంటే నేనే, నేను మాత్రం ఇంకెవరు లేరు సృష్టికర్త అని చెప్పాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు కదండి ఆయన్ని ఎరిగి ఆయన్ని హత్తుకున్నాడు. ఆయన గొప్ప సేవ చేసి చనిపోయాడు ఆయన. దేవునికి స్తోత్రం. మనలను వెదికి రక్షించే దేవుడు మన దేవుడు. ఎవరైనా మనలను వెదికి రక్షించే దేవుడు మన దేవుడు. మనలందరినీ వెతికాడు ఒకప్పుడు, వెతికి మనలను రక్షణలోనికి నడిపించాడు నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం. రెండవ ఉపమానం ఏంటి, పోగొట్టుకున్న నాను. దాన్ని ఇంటంత జాగ్రత్తగా వెతికారంట. అంటే ప్రతి ఒక్కని జీవితంలో కూడా భక్తి అనేది ఏదో ఒక రోజు పోగొట్టుకుంటాడు. ప్రార్థనా జీవితం అనేది ఎప్పుడో ఒక సందర్భంలో పోగొట్టుకుంటాడు. లేదండి నేను రక్షణ పొంది యేసు రాకడలో ఎత్తబడేంత వరకు, నా ప్రాణం పోయేంత వరకు నేను ప్రార్థన జీవితం ఎప్పుడు పోగొట్టుకోలేదండి, నా పరిశుద్ధతను అలాగే కాపాడేసుకున్నానండి, అయ్యా నేను ఎప్పుడు బైబిల్ చదవటం మానలేదండి, నేను ఎప్పుడు దేవుని మందిరం మానలేదండి, ఒక్క ఆధారం కూడా లేదండి అని చెప్పేవాడు పరలోకంలో ఒకడు కూడా ఉన్నాడు. ఒకవేళ ఎవడైనా అలా కనబడితే వాడికి దండేసి పెద్ద దండం పెట్టవచ్చు మనం, ఎందుకంటే అట్లాంటి ఉండడు కాబట్టి. ఇతను ఎంతకంటే పెద్ద అబద్ధికుడు ఇంకొకడు ఉండడు. మీరు గమనించండి, ఎంత పెద్ద భక్తుడైనా ప్రార్థనా జీవితం ఒకనప్పుడు తగ్గిపోతుంది. ఎంత పెద్ద భక్తుడైనా వాక్యం పట్ల అవగాహన కొంచెం తగ్గిపోతుంది. ఎంత పెద్ద భక్తుడైనా ఏదో ఒక సమయంలో దేవుని మీద అలుగుతాడు, దేవుని మందిరానికి రాలేని స్థితికి వస్తుంది. భక్తిలో కాస్త తేడాలు వస్తాయి అన్నమాట. అప్పుడప్పుడు హెల్త్ బాగోలేదని వెళ్ళి ఈసీజీ తీసుకుంటే చిన్న తేడా వచ్చింది అనుకో టెన్షన్ పడిపోతావా? భక్తి విషయంలో తేడా వస్తే అంతకంటే ఎక్కువ టెన్షన్ పడాలి మనం. అలాగా భక్తిలో తప్పిపోయిన వారు
చాలామంది క్రైస్తవ సమాజంలో ఉన్నారు. ప్రార్థనలో తప్పిపోయిన వారు క్రైస్తవ సమాజంలో ఉన్నారు. అలాంటి తప్పిపోయిన వారిని, పోగొట్టుకున్న వారిని, అనగా భక్తి ఎవరైతే పోగొట్టుకుంటారో, ప్రార్థన జీవితం ఎవరైతే పోగొట్టుకుంటారో, వాక్య పరిచర్యని ఎవరైతే పోగొట్టుకుంటారో, అభిషేకం ఎవరైతే పోగొట్టుకుంటారో, పోగొట్టుకున్నది తిరిగి ఇచ్చేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఆయనకి నమ్మకంగా మనం ఉంటే. ఒకసారి ఒక ఆయన ఎదుటోడి దగ్గర గొడ్డలి ఎరువు తెచ్చుకొని, అప్పు తెచ్చుకొని పనికి పడిపోయాడు. మరి పనికి పోయేటప్పుడు చెట్లు నరుకుతున్నాడు. పక్కనే పాండ్ ఉంది, పెద్ద వాటర్ ఉంది, లోయలాగా వాటర్ అది ఉంది. నరుకుతూ ఉన్నప్పుడు గొడ్డలు జారి పడిపోయింది. అందులో పడిపోతే తేలుతుందా ములుగుతుందా? మునిగిపోయింది. ఆ గొడ్డలి కర్ర ఈయన దగ్గరే ఉంది. ఆ గొడ్డలి పీడుంటే చూసావు, అది పడిపోయింది. పడిపోతే మునిగిపోయింది. దైవజనుడైన ఏలీషా దగ్గరికి వెళ్ళి అడిగాడు, అయ్యా ఎరువు తెచ్చుకున్నాను ఒక గొడ్డలి, అది మునిగిపోయింది, పడిపోయింది, ఇప్పుడు నేనేం చేయాలో నాకు తెలియట్లేదంటే ఎక్కడ పడిపోయింది అని అడిగాడు. పలానా దగ్గర పడిపోయింది అని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక కొమ్మ వేశాడు, ఏదో మొత్తానికి అది బయటికి తేలింది. తేలుతుంది? అది తేలుతుందా? మీకు విషయం తెలుసా అండి, గొడ్డల కంటే 1000 రెట్లు బరువు షిప్పు ఇనుముతో చేస్తారు, అది నీటిలో తేలుతుంది. తేలుదా? మనిషి యొక్క జ్ఞానమే 1000 రెట్ల టన్ను కలిగిన ఇనుమును నీటిలో తేలజేయగలిగినప్పుడు మరి దేవుని జ్ఞానం గొడ్డల్ని తేలజేయలేని వాళ్ళడా? హల్లెలూయా. ఆయన శక్తికి ఏది సాటి కాదు. ఆయన శక్తే నంబర్ 1 శక్తి. అది ఆయన ప్రభావము ద్వారా పోగొట్టుకున్న నీ భక్తి జీవితాన్ని తిరిగి పొందుకోవచ్చు. పోగొట్టుకున్న నీ ప్రార్థన జీవితాన్ని తిరిగి పొందుకోవచ్చు. పోగొట్టుకున్న నీ అభిషేకాన్ని తిరిగి పొందుకోవచ్చు. సంసోను ఆయన అభిషేకం పోగొట్టుకున్నాడు. ప్రార్థన చేసి మరలా తిరిగి 2 చనిపోవటానికి ముందు పొందుకున్నాడు. సౌలు అభిషేకం పొందుకున్నాడు, దేవుడు విడిచిపెట్టేశాడు, అలాగే చనిపోయాడని బైబిల్లో రాయబడి ఉంది. భక్తి జీవితంలో తేడాలు వస్తాయి, అప్ అండ్ డౌన్స్ వస్తాయి. కానీ దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా నేను పోగొట్టుకున్న నా భక్తి జీవితము, నేను పోగొట్టుకున్న నా పరిచర్య, నేను పోగొట్టుకున్న నా ప్రార్థనా జీవితము, నేను పోగొట్టుకున్న నా విశ్వాసము తిరిగి నాకు ఇమ్ము, నేను దానికి 2 పొందుకోవాలని దేవుని దగ్గర ప్రార్థించటమే పోగొట్టుకున్న నాణెమును వెతుకుట. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది ఈ రాత్రి మీ భక్తి జీవితాన్ని పోగొట్టుకున్నారో అది తిరిగి సంపాదించుకోవాలి. నేను గర్వం గురించి ఒక మాట చెప్తాను, మీరు బాగా వినండి. గర్వం గురించి చాలా ఇంపార్టెంట్ అయిన పదం ఇది, చాలా ఇంపార్టెంట్ అయిన మాటలు ఇవి. ఏంటంటే, డబ్బు ఉందనుకోండి, డబ్బు గర్వం ఉంటుంది. దేవుడు ఆ డబ్బు గర్వం తీసేయాలంటే ఏం చేయాలి? అప్పుడు చెప్పండి. డబ్బు ఉందని గర్వం ఉంది, నీలో నుంచి దేవుడు ఆ డబ్బు గర్వం తీసేయాలనుకున్నాడు. అప్పుడు ఏం తీసేయాలి? నీ దగ్గర నుంచి డబ్బు తీసేయాలి. ఉన్నట్టుంటే చెప్ప పట్టేసుకోవాలి మనం, అప్పుడు గర్వం పోద్ది. అంతగా అన్నాడువే, సార్ రండి సార్ అంటావు. తీసేసిన తర్వాత ఎవడైనా అంతే. అందమనే గర్వం ఉందనుకోండి, ఆ దేవుడు ఆ అందం ఉన్నదనే గర్వము నుంచి నిన్ను తప్పించటానికి నీలోంచి ఏం తీసేయాలి? ముఖం మీద 4 మచ్చలు పుట్టించాడంటే ఇంక అందం మొత్తం అంతా పోతుంది. అప్పుడు అందగాడినో గర్వం పోతుంది. పలుకుబడి ఉందని గర్వం ఉందనుకోండి, నాకు రాజకీయ పలుకుబడి ఉంది, ఆ పెద్దలు తెలుసు, వీళ్ళు తెలుసు అనే పలుకుబడి ఉందనుకోండి, వాళ్ళందరినీ దేవుడు దూరం చేసేస్తాడు. అప్పుడు ఆ గర్వం పోతుంది. ఇప్పుడు చివరిగా ఒక ప్రశ్న అడుగుతాను. భక్తి గర్వం ఉన్నదనుకోండి, లేదా ప్రార్థనాపరుణ్ణనే గర్వం ఉన్నదనుకోండి, నాకంటే ఎవరు బాగా వాక్యం చెప్పలేరనే గర్వం ఉన్నదనుకోండి, నాకంటే ఎవరు బైబిల్ బాగా చదవలేరనే గర్వం ఉన్నదనుకోండి, నాకంటే ఎవరు బాగా పాడలేరు, ఆరాధన చేయలేరు అనే గర్వం ఉన్నదనుకోండి, దేవుడు ఏం తీసేస్తే నీకు ఆ గర్వం తగ్గుతుంది? నీ భక్తి తీసేయాలి,
నీ ప్రార్థనా జీవితం తీసేయాలి, నీ వాక్య జ్ఞానాన్ని తీసేయాలి. తీసేస్తే అసలు ఎందుకు పనికిరాము మనం. అందుకే డబ్బు గర్వమైనా పర్వాలేదు, సౌందర్య గర్వమైనా పర్వాలేదు, దాని నుంచి దేవుడు తప్పిస్తారు. కానీ భక్తి గర్వం మాత్రం మనకి ఉండకూడదు. ఎప్పుడైతే భక్తి గర్వం వచ్చిందో, నేను ప్రార్థనాపరుడని గర్వం ఎప్పుడైతే వచ్చిందో, నాకంటే వాక్యం ఎవరు బాగా చెప్పలేరనే గర్వం ఎప్పుడైతే వచ్చిందో, అది మన దగ్గర నుంచి పోగొట్టుకుంటాం మనం. చాలా మందిని చూస్తానండి, మేము రోజుకి 3 గంటలు 4 గంటలు మోకరుని ప్రార్థన చేస్తామని నాకు దగ్గర చెప్తారు. ఎప్పుడో ఒక రోజు వాళ్ళని చూస్తాను, అసలు ఏ రోజు కూడా ప్రార్థన చేయకుండా కనుక కనబడతారు వాళ్ళు. ఏదో ఒకసారి చేస్తాడు 3 గంటలు ప్రార్థన, ఇక సంవత్సరం అంతా రోజు 3 గంటలు ప్రార్థన చేస్తామని చెప్పుకొని తిరుగుతాడు. అట్లాంటి వాళ్ళు బోల్డ్ మందిని చూశాను. ఏముండదు, మహా అయితే 10 నిమిషాలు ప్రార్థన చేస్తాడు అంతే, 3 గంటలు ప్రార్థన అని చెప్పుకుంటాడు. కొంతమంది 4-5 సార్లు బైబిల్ పూర్తి చేస్తారేమో. నేను 40 సార్లు చదివాను బైబిల్, ఏమనుకుంటున్నారు నాతో కూర్చో డిబెట్కి అంటారు. వృత్తినే 40 సార్లు చదివి ఉండడు. నేను చెప్తున్నానండి, మన క్రైస్తవుల్లో సాక్ష్యాలు ఎవడైనా చెప్తే అందులో 100కి 90 అబద్ధాలే చెప్తున్నారు సాక్ష్యాలు. ఒక ఆమె ఈ మధ్య సాక్ష్యం చెప్తుంది, ప్రార్థన చేస్తంటే ఆయన కడుపులోంచి లారీ రాళ్ళు వచ్చాయంట. ఎంతెంత రాళ్ళు లారీడు వచ్చాయంట. మనిషి పొట్ట ఎంత ఉంటుంది, ఒక రాయి అందులో చాలదు, ఇన్ని రాళ్ళు లారీలు వచ్చాయంట. అవి చెప్పడానికి, కింద ఉన్న వాళ్ళు వినటానికి అసలు నాకేం అర్థం కాదు ఒక్కోసారి. ఇంకొక ఆయన చెప్తాడు, కడుపులో గాజు పెంకు ఉండిపోయిందంట, ప్రార్థన చేస్తే వరుస పెట్టి గాజు పెంకులు పడిపోతున్నాయంట కిందన. అబద్ధమా కాదా సాక్ష్యాలని? ఎంతమంది అండి సాక్ష్యాల్లో అబద్ధాలు చెప్పేస్తున్నారు. భక్తి గర్వం, అందుకే భక్తి వాళ్ళలో ఉండదు. ప్రార్థనాపరుణ్ణని గర్వం, ప్రార్థనా జీవితం ఉండదు. నాకంటే వాక్యం ఎవరు చెప్పలేడనే గర్వం, అందుకే ఆయనకి అవకాశాలు కూడా ఎక్కువ రావు. గర్వం, భక్తి గర్వం మనలో ఉండకూడదు. అది పోగొట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా నన్ను క్షమించు, నేను పోగొట్టుకున్న ప్రార్థనా జీవితం నాకు తిరిగి, నేను పోగొట్టుకున్న భక్తి నాకు ఇవ్వు, నేను పోగొట్టుకున్న పరిచర్య నాకు ఇవ్వు అని దేవుని దగ్గర మొర్రపెట్టి పోగొట్టుకున్న నాణ్యము సంపాదించుకున్నట్లుగా మన భక్తిని తిరిగి ఈ రాత్రి సంపాదించుకుందాము గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది రెండో విషయం, రెండో ఉపమానం. ఈ ఒక్కొక్క ఉపమానం చాలా వివరాలు చెప్పొచ్చండి. యేసు ప్రభు చెప్పిన ప్రతి ఉపమానాన్ని దాదాపుగా 70 ప్రసంగాలు చేశాను. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిది కూడా దొరుకుతుంది, అందులో ప్రతిదీ దొరుకుతుంది. ఒక్కొక్క పాయింట్ గురించే మాట్లాడిన విషయాలు. ఇక 3వ ఉపమానం దగ్గరకు వద్దాం, తప్పిపోయిన కుమారుడు అని. ఈ తప్పిపోయిన కుమారుడు దగ్గర నేను ఒక విషయం చెప్తాను. ఈయన అందరికీ తెలిసి తప్పిపోయాడు కదా, అందరికీ తెలిసి అసలు ఇంట్లోనే ఉండి తప్పిపోయాడు. అన్న ఇంట్లో ఉన్నాడు కదా అన్న, అసలు తప్పిపోయినాడు ఆడు. ఎందుకంటే తప్పిపోయినాడు తిరిగి వస్తే సంతోషించాలా లేదా? అరే నా తమ్ముడు ఎక్కడెక్కడో తిరిగాడు, తప్పిపోయాడు, తిరిగి వచ్చేసాడు మరలా తండ్రి దగ్గరికి అని సంతోషించాలా, అసూయపడాలా? చెప్పండి. ఈ తప్పిపోయిన కుమారుడు ఒక మంచి పని చేశాడండి. తిరిగి వచ్చేటప్పుడు ముందు మా అన్న దగ్గరికి వెళ్దాం, నాన్న కోపంగా ఉన్నాడు లేదో చెప్పండి, రే నాన్న నేను చూసేట్టు నరికేస్తాడు పో అని చెప్పి అట్నుంచి చెట్టు పంపించి ఉండేవాడు. ఆకలేసినప్పుడు ఏసావు తమ్ముడి దగ్గరికి వెళ్ళాడు, అదే నాన్న దగ్గరకు అమ్మ దగ్గరకు పోయి ఉంటే ఆయన జ్యేష్ఠత్వం అమ్ముకునేవాడు కాదు. ఈయన దగ్గరికి వెళ్ళగానే బేరం పెట్టేశాడు. అన్నీ ఏది జ్యేష్ఠత్వం మీద బేరం పెట్టేశాడు. ఈ తప్పిపోయిన కుమారుడు తప్పు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, నా భక్తి జీవితము నేను పోగొట్టుకున్నది ఏదైనా సరే అది నా తండ్రి దగ్గరే దొరుకుతుందని తిరిగి తండ్రి దగ్గరికే వచ్చాడు. మీకు ఒక మాట చెప్తున్నాను, మీ భక్తిని తిరిగి కాపాడేది ఇంకొక భక్తుడు కాడు, దేవుడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలైన తప్పిపోయాడు ఎవడంటే వీడు, ఇంట్లోనే ఉండి తప్పిపోయాడు. ఒక ఇద్దరు పెళ్ళిళ్ళు చేసుకున్నారండి, ఒక స్త్రీ ఒక పురుషుడు. స్త్రీ ఏమో సింగపూరియన్, పురుషుడేమో ఇండియన్. ఒక ఇండియన్ ఆమెను ఒక సింగపూరియన్ పెళ్లి చేసుకున్నాడు. సింగపూర్లో పిల్లులు బాగా పెంచుకుంటారు ఇళ్లలో. ఇండియాలో కుక్కలు పెంచుకుంటారు. ఇప్పుడు పెంచవసరం లేదు, వీధికి 200 300 ఉన్నాయి. పెంచవసరం లేదు, అట్లనే పెరిగేస్తున్నాయి.
ఆ? వీడికేమో కుక్కలంటే పిచ్చి, పిల్లి అంటే ఎలర్జీ. ఆమెకంటే పిల్లంటే ఇష్టం, కుక్క అంటే అసహ్యం. వీళ్ళిద్దరికీ పెళ్ళయింది. పెళ్ళైనప్పుడు మొదటి రాత్రి రోజు మాట్లాడుకున్నారట, ఏమండి మీరు ఏమనుకోనంటే ఒక విషయం చెప్తాను, నన్ను యాక్సెప్ట్ చేయాల్సిందే అందంట. ఏంటంటే, నాకు పిల్లులంటే చాలా ఇష్టం అండి, ఒక పిల్లిని తెచ్చుకొని పెంచుకుంటాను, నాకు ఒక పిల్లి ఉంది అని అంటే, వీడికి పిల్లి అంటే ఎలర్జీ. అప్పుడు వీడేం చేశాడు, తప్పదు మరి పెళ్లి చేసుకున్నాడు, కాదనలేడు కదా భార్య మాట. సరే నేను కూడా ఒక మాట చెప్తాను, నాకు కుక్కలంటే ఇష్టం, మరి నా దగ్గర ఒక కుక్క ఉందా, కుక్కని నేను తెచ్చుకుంటాను. ఆమెకేం కుక్కలంటే అసహ్యం. సరే ఆమె ఏమనుకుందంటే మారు మనసు పొందింది, భర్తకి ఇష్టం కదా అని అయిష్టాన్ని ఇష్టంగా మార్చుకుంది. వీడికి మాత్రం మారు మనసు రాలేదు. ఏం చేశాడంటే, ఆ పిల్లి కనిపించినప్పుడల్లా దరిద్రం దరిద్రం, దీన్ని ఎలాగైనా వదిలించుకో అనుకొని ఒకరోజు ఏం చేశాడంటే, వాళ్ళ వైఫ్ అటువైపు వంట పనుల్లోని బిజీగా ఉంటే ఈ పిల్లిని తీసుకెళ్ళి కారు ఓపెన్ చేసి కారు డిక్కీలో పడేసి లాక్ చేసి కారు వేసుకొని ఓ 10 కిలోమీటర్ల దూరం వెళ్ళి ఆ పిల్లిని వదిలేశాడు. వదిలేసి కారు వేసుకొని చక్కగా పాటలు పాడుకుంటూ ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చి భార్యకి చెప్దాం అనుకున్నాడు, పిల్లి ఏమైందంటే అది ఎక్కడికో తిరిగి తప్పిపోయిందని చెప్దాం అనుకున్నాడు. ఇంటికి వచ్చి సోఫా దగ్గర కూర్చున్నాడు, ఆ ఫ్రిడ్జ్ పక్కనే మ్యావ్ అంద పిల్లి అనగానే ఈయన తలగొక్కున్నాడు, 10 కిలోమీటర్లు వదిలేసాను దీన్ని, ఎలాగొచ్చిందిరా అని. మరలా లాభం లేదని దాన్ని తీసుకొని సంకలేసుకొని మళ్ళీ కార్ డిక్కీలో గిసిరు కొట్టి లాక్ చేసుకొని 25 కిలోమీటర్లు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడ వదిలేశాడు. తిరిగి ఇంటికి వచ్చాడు. ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి వాటర్ తాగదని చూస్తే ఫ్రిడ్జ్ మీద కూర్చొని మ్యావ్ అని అంది. వీడు తలగొక్కుంటున్నాడు, ఇది ఏంటి 25 కిలోమీటర్లు వచ్చినా నాకంటే ముందు వచ్చేసిందని. ఇక మూడో ప్లాన్ చేశాడు, బండి లోపలికి వేసేసి ఆ పిల్లిని ఇక డ్రైవ్ చేశాడంటే దొరికిన రోడ్డల్లా తిరిగి 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 ఎన్ని మలుపులు వస్తే అన్ని మలుపులు తిరిగేసి 50 కిలోమీటర్లకు దూరం వెళ్ళిపోయి అక్కడ వదిలేసిన తర్వాత వీడి ఇంటికి రావడానికి తెలియట్లేదు దారి. భార్యకు ఫోన్ చేశాడు, ఏమే ఇంట్లోనే ఉన్నావా అంటే, ఇంట్లోనే ఉన్నానండి, నేను చిన్న పని మీద బయటకు వచ్చాను, తప్పోడిపోయాను, ఇంట్లో పిల్లి ఉంటుంది దాన్ని పంపించి దానికి తెలుసు అన్నాడట. ఇంట్లో ఉంది అది. అంటే దాన్ని తప్పిపోయేలా చేద్దాం అనుకుని ఈడు తప్పిపోయాడు. అర్థమైందా? ఈ తప్పిపోయిన కుమారుడు తప్పిపోయాడు కదా, నీడు హ్యాపీగా ఉన్నాడు, తిరిగి రావడానికి ఇష్టం లేదు. అట్లాంటి క్రైస్తవులు లేరండి. ఒకడు తప్పిపోయినాడు మరలా తిరిగి మందిరానికి వస్తే ఉంటాడా? అని చూసి సంతోషం ఉందా మనకి? ఒకరినండి చాలా కాలంగా చర్చ్ మానేశాడండి సింగపూర్లోని. అతనికి నేను మాట్లాడి 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 దేవుని మందిరానికి తీసుకొచ్చాను. దాదాపు 1 సంవత్సరం దేవునికి దూరం అయిపోయి చర్చ్ మానేసి ఉన్నోడిని తీసుకొచ్చి కూర్చోబెడితే పాస్టర్ గారు చాలా కాలం తర్వాత బాబు వచ్చావు, చాలా సంతోషం నేను చూస్తే అనాలా? అలాగ అనలేదు. తప్పిపోయిన కుమారుడు తప్పిపోయాడు, ఇప్పుడు మరలా తిరిగి వచ్చాడు అన్నాడు. అంటే మళ్ళీ ఇంకోసారి తప్పిపోయాడు. ఇప్పుడు అప్పుడు ఆ ప్రసంగం చేయాలి. అప్పుడు నాకు అనిపించింది, ఎవరిని తప్పిపోయిన కుమారుడు అని అనకూడదు. ఏమనాలి? తిరిగి వస్తే దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తున్నాడు అనే చెప్పాలి. అప్పుడు ఆడమ్మో నన్ను బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు అనుకుంటాడు, కానీ తప్పిపోయిన కుమారుడులో తిరిగి వచ్చాడని అనకూడదు. నేర్చుకోవాలి కొన్ని మాటలు మనం ఎలా మాట్లాడాలి. క్రైస్తవుల్లో చాలా మంది తప్పిపోయిన వాళ్ళు చూసి నవ్వుకుంటారు, చూసావా, వాళ్ళే తప్పిపోయిన వాళ్ళు మందిరంలోనే ఉంటారు, కానీ వీళ్ళే తప్పిపోయిన వాళ్ళే ఉంటారు. తప్పిపోయిన వారు ఎవరైనా ఉంటే నీ అంతట నీవే తిరిగి దేవుని యొద్దకు రావాలి. దేవుడు నీ కొరకు రాడు. అదే నేను చెప్తున్న పాఠం. అజ్ఞానంగా ఉన్నప్పుడు, లోకంలో ఉన్నప్పుడు మనల్ని వెతికి రక్షించటానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఆ తర్వాత మన భక్తి జీవితం పోగొట్టుకున్నప్పుడు జాగ్రత్తగా వెతికితే మన భక్తి జీవితం తిరిగి సంపాదించుకున్నాం. ఇక మూడవది, దేవుని మందిరంలోనే ఉంటూ దేవునిలోనే ఉన్నామనుకుంటూ తప్పిపోయిన వాళ్ళని చూసి మనం సంతోషపడుతూ, వాళ్ళ వీడియోలు చూసి సంతోషపడుతూ వాడు తప్పిపోయాడట అని సంకలు గుద్దుకుంటూ ఉంటే మనము కూడా తప్పిపోయిన స్థితిలోనే ఉన్నామని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా మన భక్తి జీవితాన్ని సరి చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం.
చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. నేను చెప్పుకుంటూ వెళ్ళిపోయాను, ఒక్కసారైనా చదివించాను ఆ వచనాన్ని, ఇప్పుడు చదివిస్తాను. అందుకనే చూడండి, లూకా సువార్త 15వ అధ్యాయము 31వ వచనములో, అందుకతడు, కుమారుడా నీవెల్లప్పుడును నాతో కూడా ఉన్నావు, నావన్నీయు నీవి. చాలు, నావన్నీయు నీవి. పెద్ద కుమారుడితో అంటున్నాడు తండ్రి, నాకు ఎప్పుడైనా గొర్రెను వధించి పండగలా చేసావా, భోజనాలు పెట్టించావా, నాకు అది చేసావా, ఇది చేసావా? నీ కుమారుడు తప్పిపోయి వేసుల దగ్గర ఆస్తి అంతా పోగొట్టుకుని తిరిగి వస్తే వాడికి సన్మానం చేసేస్తున్నావు, ప్రశస్త వస్త్రాలు తొడిగిచ్చేస్తున్నావు, ఉంగరం తొడిగిస్తున్నావు, చెప్పులు తొడిగిస్తున్నావు, పండగ చేసేస్తున్నావు, ఎప్పుడైనా నాకు ఇలా చేసావా అంటే, అందుకు తండ్రి అతనితో అంటున్నాడు, నా కుమారుడా నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి అన్నాడు. అంటే దేవునివన్నీ ఎవరివి? మనవే. దేవునివన్నీ మనవైనప్పుడు మనకి ఏమి కొదువ ఉండదు. హల్లెలూయా. అంటే మన చుట్టే దేవుడు అన్ని ఆశీర్వాదాలు పెట్టినా మనం తెచ్చుకోవట్లేదు, మనం దాన్ని పొందుకోవట్లేదు. నాకు చేయట్లేదు ప్రభువా, నాకు చేయట్లేదు ప్రభువా అని దేవుణ్ణి అడుగుతున్నాం, కానీ ఇది నాదే అని నువ్వు దాన్ని స్వతంత్రంగా తీసుకొనలేకపోతున్నావు అని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో అది తిరిగి సంపాదించుకునే స్వాతంత్రం మనకుంది. ఆ స్వాతంత్రం మనకుంది. ఏ విషయంలో నువ్వు పోగొట్టుకున్నావో తిరిగి దాన్ని పొందుకోవటానికి ఈ రాత్రి దేవుడు మనకు పిలుపునిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను 3 ఉపమానాల్లోంచి 3 మాటలు మీకు తెలియజేస్తాను, 3 సంగతులు తెలియజేస్తానన్నాను. మొట్టమొదటిది, అజ్ఞానములో ఉన్న వారిని వెదికి రక్షించటానికి వచ్చాడు యేసయ్య. రెండవది, పోగొట్టుకున్న భక్తిని నువ్వు జాగ్రత్తగా వెతికి తిరిగి సంపాదించుకో. మూడవది, మనకు మనమే దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గర ఉన్నవన్నీ మనవని మనము స్వతంత్రించుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అందరం ఒకసారి లేచి నిలబడి 2 చేతులు పైకెత్తి ప్రభుని అడుగుదాం. ప్రభువా, నాకు సహాయము చేసి నా ఎడల మీరు కనికరము చూపి పోగొట్టుకున్న భక్తి ఏదైనా ఉంటే అది తిరిగి పొందుకొనటం కొరకు ప్రార్థించండి. పోగొట్టుకున్న ప్రార్థన జీవితం ఏదైనా ఉంటే తిరిగి పొందుకోవటానికి ప్రార్థన చేయండి. భక్తిలో ఏది పోగొట్టుకున్నావో, విశ్వాసం పోగొట్టుకున్నావో, అభిషేకం పోగొట్టుకున్నావో తిరిగి పొందుకొనట కొరకు ప్రార్థించండి. ఇంకా అజ్ఞానంలో ఉంటే క్రీస్తు నీ కొరకే ఈ లోకంలోనికి వచ్చాడు, నీ కొరకే ఈ లోకంలో జన్మించాడు. మారు మనసు పొందమని దేవుడు మాట్లాడుతున్నాడు. మూడవది, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నీ ప్రతి అవసరం ఎరిగిన దేవుడు అన్ని నీ చుట్టే పెట్టాడు. మనం పొందుకోవటమే, ఒక్కొక్కటి మనము స్వతంత్రించుకోవటమే. మనకు మనముగా దేవుని దగ్గరకు వచ్చి పోగొట్టుకున్నవన్నీ మరలా తిరిగి రీస్టోర్ చేసుకోమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు 2 చేతులు పైకెత్తి అడుగుదామా? ఏది నీకు లోపముగా ఉన్నదో అది అడుగు. ఏది నీకు అవసరమో అది అడుగు. భక్తి నీకు అవసరం, ప్రార్థనా జీవితం నీకు అవసరము, అడుగు. పరిచర్య నీకు అవసరము, అడుగు. ఆరాధించే జీవితం నీకు అవసరము, అడుగు. అభిషేకం నీకు అవసరము, అడుగు. దేవుడిస్తాడు. దేవుడు సమృద్ధిగా ఇచ్చే దేవుడు. ఒకవేళ నీకు జ్ఞానము లేకపోతే జ్ఞానమును అడుగు, దేవుడు అది నీకు సమృద్ధిగా ఇచ్చే దేవుడు. ఈ 20వ వార్షికోత్సవంలో, ఈ పెనియేలు ప్రార్థనా మందిరం 20వ వార్షికోత్సవంలో దేవుడు మనలను ప్రేమపూర్వకంగా పిలుస్తున్నాడు. మారు మనస్సు లేని వారులారు ఎవరైనా ఉంటే, రక్షణ పొందకుంటే ఎవరైనా ఉంటే, నీ కొరకే యేసు లోకములో జన్మించాడని ప్రభు మాట్లాడుతున్నాడు. ఎవరైనా భక్తి జీవితం కోల్పోయి ఉంటే తిరిగి ఆ భక్తి జీవితం తిరిగి సంపాదించుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ చుట్టూ నీ అవసరాలు తీర్చడానికి దేవుడు అన్ని ఏర్పాటు చేశాడు. అది మనం కళ్ళు తెరిచి చూసి ఇవన్నీ నావే అని స్వతంత్రించుకోమని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దామా?
అడగండి, ప్రభువుని అడగండి. ఏది కావాలో అది అడగండి. మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అంటున్నాడు ప్రభు. అడగండి, భక్తిని అడగండి, ప్రార్థనా జీవితాన్ని అడగండి, అభిషేకమును అడగండి. ప్రభువా, నీ కొరకు జీవించే జీవితము నాకు కావాలని అడగండి. హల్లెలూయా, స్తోత్రం. సర్వశక్తిమంతుడా స్తోత్రం, పరిశుద్ధుడా స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. మహిమగల తండ్రి, నీకు వందనాలు నాయన. ఈ రాత్రి మాతో మాట్లాడుచున్న దేవుడవు, మా భక్తిని ఎరిగి మాట్లాడవు, మా అవసరాతులను ఎరిగి మాట్లాడావు, మాకు మారు మనసు అవసరమని మాట్లాడావు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ కృప మాకు తోడుగా ఉంచి, నీ దయలో మమ్మలను వర్ధిల్ల చేసి మమ్మలను బలపరచుము తండ్రి, మమ్మలను బలపరచండి. క్షమాపణ జీవితం కోల్పోతే దేవుడు తిరిగిస్తానని మాట్లాడుతున్నాడు. ఏది నీవు పోగొట్టుకున్నావో, దేవునికి ప్రీతికరమైనది నీలో ఏది పోయిందో అది దేవుడు తిరిగి ఇవ్వాలనుకుంటున్నాడు. నీలో నుంచి దైవిక శక్తి పోతే దేవుడు దైవిక శక్తి తిరిగి ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ప్రభువా, కనికరించండి. ఈ పునియాలు ప్రార్థన మందిరానికి వస్తున్న నీ పిల్లలను, ఈ దినమందు ఈ సభకు వచ్చిన నీ పిల్లలను, మమ్మలందరినీ, స్టేజ్ మీద ఉన్న సేవకులను, సేవకురాండ్రులను, పెద్దలను, ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకములు చేసుకొని మేము పోగొట్టుకున్న ప్రతిదీ తిరిగి పొందుకుందముగాక. ఈ రాత్రి మేము నష్టపోయిన ప్రతిదీ రెండింతలు మేము పొందుకుందముగాక. సహాయము చేయండి. నీ కృప మాకు తోడుగా ఉంచండి. నీ కనికరము మాపై ఉంచండి. ఇక్కడ ఎవరైనా ఆస్తి పోగొట్టుకున్న వాళ్ళు ఉంటే దేవుడు రెండంతలు తిరిగిస్తున్నాడు. చప్పట్లు కూడా దేవుని మహింపరుద్దామా? ఎవరైనా ప్రార్థనా జీవితం పోగొట్టుకున్నవారు ఉంటే దేవుడు రెండంతల ప్రార్థనా జీవితం మీకు అనుగ్రహించునుగాక. ఎవరైనా ఆరోగ్యం పోగొట్టుకున్నానని అనుకుంటే నిన్ను దీర్ఘాయుష్మంతుడిగా చేసి సంపూర్ణ ఆరోగ్యము దేవుడిచ్చునుగాక. అయ్యా, నేను పిల్లలను పోగొట్టుకున్నాను అనుకుంటే, నీకు ఇంకా వయసు ఉంటే దేవుడు పిల్లల్ని ఇస్తాడు, లేకపోతే ఆత్మ సంబంధమైన పిల్లలను దేవుడు నీకు అనుగ్రహించునుగాక. పోగొట్టుకున్నది ఏదైనా, తప్పిపోయినది ఏదైనా వెతికితే తిరిగి వస్తుంది మన దగ్గరికి. దేవుళ్ళో మనం వెతకాలి, దైవికంగా మనం వెతకాలి. దేవుడు మనకి సహాయం చేసే దేవుడు. కరుణగల తండ్రి, ప్రార్థనకు నిల్చున్న బిడ్డలందరినీ జ్ఞాపకమును చేసుకొని వారి ప్రతి అవసరతను తీర్చి వారిని మీరు బలపరచండి. ఆరోగ్యమునివ్వండి, ఐశ్వర్యమునివ్వండి, పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించుకునే కృప ఇవ్వండి. నీలో ఎదుగుటకును, నీ శక్తి పొందుకొనుటకును కృప చూపించమని నజరేయుడగు యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్. దైవ సేవకులకి నేను తిరిగి అప్పగిస్తూ ఉన్నాను. అందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరి చక్కని వర్తమానాన్ని అందించినటువంటి మరి దైవ సేవకులు సుదర్శనయ్య గారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. Please subscribe to our channel, press the notification button and like our videos. Thank you for watching.